లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం జూన్ నెల 2వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త నుండి 12వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. సుంకమును గురించి సమస్య. అంతట వారు యేసును మాటలలో చిక్కించుకొనవలనని పన్నుగడ పన్ని పరిచయులలో హేరోదీయులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడు, ఎవరికి భయపడవు, మోమాటం లేనివాడు, దేవుని మార్గమును గూర్చి వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఎలా పరీక్షింతురు? సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా వారు ఒక దీనారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నించి, కైసరివి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అట్లయినా కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానం ఇచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడే మాట సుంకరులను గూర్చి సమస్య. సుంకము గురించి. సుంకం అంటే పన్నులు. పన్ను కోసం వచ్చిన సమస్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. అయితే యేసయ్యను పరీక్షించగోరి కొందరు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయన మాటల్లో చిక్కించుకొని పన్నుగడ పన్నారు. హేరోదీయులలో కొందరును ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి యేసయ్యను అడుగుతున్నారు. అడిగే ముందు ఆయన్ని పొగుడుతున్నారు. ఎలాగంటే, బోధకుడా, నీవు సత్యసంధుడు, మోమాటం లేనివాడు, నువ్వు ఎవరికి భయపడవు, దేవుని మార్గం గురించి వాస్తవంగా చెప్పుతున్నవాడు అని ముందుగా 4-5 మాటలు పొగడారు. నువ్వు గొప్పవాడు, నువ్వు మంచివాడు, నువ్వు ఎవరికి భయపడవు, దేవుడు అంటే నీకు ఇష్టం, దేవుని వాక్యం నిర్మోహమాటంగా చెప్పేస్తావు, ఎవరైనా నీకు భయం లేదు అని ఇలాంటి పొగడ్త మాటలు కొన్ని చెప్పి ఆయన్ని పొంగించి ఆ తర్వాత ఆ హేరోదీయులు అడుగుతున్నారు, ప్రభు, మరి చక్రవర్తికి పన్ను కట్టాలి కదా, మరి దానికోసం మీరేమంటారు? పన్ను కట్టడం న్యాయసమ్మతమా కాదా? చెప్పండి మీరే అని అడుగుతున్నారు. వారి యొక్క కపటోపాయమును యేసయ్య అవగాహన చేసుకొని, వారి కుళ్ళుని కుతంత్రాన్ని అవగాహన చేసుకొని యేసయ్య వారితో చెబుతున్నారు, నన్ను ఎందుకు మీరు పరీక్షించుకోరుచున్నారు? మీ దగ్గర ఆ సుంకము కట్టే నాణ్యం ఏదైనా ఉంటే ఇవ్వండి చెప్తానని అడిగి తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఒక సుంకము అంటే ఒక నాణ్యాన్ని, ఒక దీనారమును యేసయ్య చేతికి ఇచ్చారు. అప్పుడు యేసయ్య ఆ నాణ్యాన్ని చూశారు. చూస్తే ఒకవైపు ఆ చక్రవర్తి బొమ్మ ఉంది, మరోవైపు చక్రవర్తి పేరు, వారి నామధేయం, వారి బొమ్మ, వారి యొక్క అచ్చు అంటే ఆ యొక్క నాణ్యం పైన ఉన్నాయి. అప్పుడు యేసయ్య అంటున్నారు,
ఇదిగో ఇది చక్రవర్తి నాణ్యం పేరుంది, ఆ చక్రవర్తి ఫోటో ఉంది, ఆయన పేరుంది, కాబట్టి చక్రవర్తికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అని యేసయ్య చాలా తెలివిగా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. వెంటనే వాళ్ళు తబ్బిబ్బయ్యారన్నమాట. అంటే ఈ పన్ను చెల్లించడం మనం చెల్లించక్కర్లేదు, లేకపోతే తప్పు అలాగా అన్యాయంగా వసూలు చేస్తున్నారని ఏదైనా విరుద్ధకరమైన మాట్లాడితే ఆ చక్రవర్తి దగ్గరికి ఏ రోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, ఇదిగో ప్రజలందరికీ ఇలాగా తప్పుతోవ పట్టిస్తున్నాడు, పన్ను కట్టక్కర్లేదు అంటున్నాడు, కట్టకూడదు అంటున్నాడు అని చెప్పి ఆయన మీద తప్పును మోపి చక్రవర్తికి చెప్పి శిక్షించాలని వాళ్ళు పన్నుగడ పన్నారు. అటువంటి తరుణంలో ప్రభు క్రీస్తు వారి యొక్క పన్నుగడను, వారి యొక్క ఆలోచనలను గ్రహించి, కుతంత్రాలను గ్రహించి వాళ్ళకి ధీటైన సమాధానాన్ని యేసయ్య చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య జరిగిన ఈ విషయాన్ని మనందరికీ ఎందుకు చెప్తున్నారంటే, మన జీవితంలో కూడా దుష్టులు మనల్ని హేళన చేయాలని, మనల్ని పరీక్షించుకోవాలని, మనల్ని అందరిలో అవమానకరం చేయాలని దుష్టులు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి మనము మేల్కొని ఉండాలి, ఎప్పుడు కూడా జాగరీకులై ఉండాలి. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు ఈడు దొరుకుతాడా అని చూస్తాడు, అప్పుడు ఆయన పట్టేద్దాం, ఆయన్ని సమాజంలో చెడ్డ పేరు వచ్చినట్టు చేద్దాం అని కాసుకొని ఉంటాడు దుష్టుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం కూడా జాగరూకులై ఉండి ప్రభు క్రీస్తులాగా మనమే అటువంటి దుష్టులకి సరైన సమాధానం చెప్పేటట్లు ఉండాలి. అలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, ప్రభు క్రీస్తు మనతో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు మనతో ఉంటే మనకి ఏ ఆపద ఉండదు. ఈ చిన్న వాక్య పరిచర్యను దేవుడు దీవించిన గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ చిన్న వాక్య పరిచర్యను దీవించండి తండ్రి, మమ్మ దీవించండి ప్రభువా. దుష్టుడి బారి నుండి మమ్మ కాపాడండి, సైతానాత్మ నుండి, దుష్టుల నుండి, శత్రుల నుండి మమ్మ కాపాడండి ప్రభువా. దుష్టుల పన్నాగాలను పటాపంచులు చేయండి దేవా. మీ సేవలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఆయురారోగ్యాలను మాకు ప్రసాదించండి దేవా. మీ ప్రేమతో, మీ శక్తితో, మీ బలముతో, మీ ఆయుష్తో మమ్మల్ని నింపండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. ఈ వాక్య పరిచయం విన్న ప్రతి ఒక్కరిలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపండి తండ్రి. ఈ మనవులన్నీ మా నాథుడు, మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మ ఫలింప చేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.